తెలంగాణ శ్యామ్ ఏ పార్టీలో ఉన్నాడు? పార్టీ చెప్పనా లేకపోతే నేను ఉన్నటువంటి సంఘం పేరు చెప్పనా? సంఘం తర్వాత పార్టీలో ఏ పార్టీలో ఉన్నాడు? మీరు మీరు అన్న ఫస్ట్ మీరు ప్రజలకు నన్ను పరిచయం చేసేటప్పుడే ఒక తెలంగాణ శ్యామ్ అని చెప్పి లేదు మార్వాడి గుజరాతీ గో బ్యాక్ కాదన్న, అంటే మనుషులు గో బ్యాక్ కాదు, కల్చర్ గో బ్యాక్. ఆ క్లారిటీని కల్చర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఆ క్లారిటీ మీరు ప్రజలకు ఇస్తే బాగుంటుంది. తెలంగాణ శ్యామ్ తమిళనాడుకు సంబంధించినటువంటి వీసీకే పార్టీ, విముక్తి చిరుతల కక్షి అనేటువంటి దక్షిణాది హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ ఏదైతుందో ఆ పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో నేను ప్రజెంట్ ఇప్పుడు విముక్తి చిరుతల కక్షిలో అధికార ప్రతినిధిగా ఉన్నాను. మా పార్టీకి తమిళనాడులో 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఎంపీ సారు వ్యవస్థాపకులు తోల్ తిరుమావలన్ చిదంబరం ఎంపీ, విల్లుపురం ఎంపీ రవి గారు ఉన్నాడు. ప్రజెంట్ అది డిఎంకే కూటమిలో ఉన్నది, ఆ డిఎంకే కాంగ్రెస్ కూటమిలో ఉన్నది. ఓకే, మీ పోరాటం మొత్తం వన్ సైడ్గా బీజేపీ మీద పోరాటం చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఇష్యూ మీద ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కూడా కనిపిస్తారు. ఎందుకంటే బీజేపీ మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు మీరు. ఏంటి అసలు ఈ లైన్ ఏంది? అంటే బీజేపీ అంటే మా సిద్ధాంతం అయితే బీజేపీ సిద్ధాంతపరంగా బీజేపీతో కొట్లాడతాం మేము. కానీ మేము మా ప్రాంత ప్రజల హక్కుల కోసం, మా ప్రాంతంలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునేటువంటి, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తులని ధ్వంసం అవుతా ఉన్నాయి, వాళ్ళ ఉపాధి కోల్పోతూ ఉన్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఆఫ్ కెమెరా కూడా చెప్పాను. స్వర్ణకారులు 10 ఏళ్ల కాలంలో 20 మంది ఈ బంగారం తయారు చేసేటువంటి ఏదైతే ఉంటుందో అది తాగి 20 మంది చచ్చిపోయారన్న మహబూబ్నగర్ జిల్లాలో. మా నాగర్ కర్నూలు జిల్లాలో కోమటోళ్ళందరూ ఈ మార్వాడి వాళ్ళు షాపులు పెట్టుకోవడం వల్ల మాకు ఉపాధి లేకుండా పోతుందని రోడ్లెక్కి పోరాటం చేశారు. పంచవృత్తులు మొన్న తూప్రాన్లో రోడ్లెక్కి ఉలిబాడిస దెబ్బ, ఉలిబాడిస అంటాం కదా మనం, చెప్తాం చూడు బాడిస, పంచవృత్తులు ఉంటారు, ఉలిబాడిస దెబ్బ అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించారు. సో ఇట్లా రకరకాల కులాలు, చేనేత కార్మికులు, ఈ పంచవృత్తులు, కోమటి వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అక్కడికి చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళు కూడా రోడ్డు మీద మా చెప్పులు కుట్టాల్సినటువంటి వృత్తి మాది, చెప్పుల కంపెనీ పెట్టుకోవాల్సినటువంటి హక్కు మాకుంటుంది. మార్వాడి కంపెనీ పెట్టుకున్నాడు, చెప్పులు కుడుతున్న మమ్మల్ని నీచంగా చూస్తున్నారు, వాడిని మాత్రం చాలా పటేల్ అని వాడిని గౌరవిస్తూ ఉన్నారు అనేటువంటి, అంటే దాన్ని కూడా కబ్జా చేసేశారు. ప్రతి రంగం, ట్యూబ్ లైట్ దుకాణం వాళ్ళదే, పెయింట్ దుకాణం వాళ్ళదే, బంగారం దుకాణం వాళ్ళదే, వెండి దుకాణం వాళ్ళదే, జనరల్ కిరాణం స్టోర్ వాళ్ళదే, అన్ని షాపులు వాళ్ళే అన్న. నేనేమంటున్నా, మీరు అన్నట్టు రాజకీయం ఏదో అన్నారు ఇంతకుముందు, ఈ కులాలన్నీ ఎవరన్నా తెలంగాణ ప్రజలు కాదా? నిజంగా ఆ పార్టీకి మీరైతే మేము బీజేపీని అపోజ్ చేస్తున్నాం అని అంటున్నారు కదా భార్గవ్ అన్న, ఆ పార్టీకి ప్రేమ ఉంటే ఈ కులాల గురించి పట్టించుకోమను, వీళ్ళ రోదన్ని వినమను, మేము వాళ్ళనే ఉండమను. మన మోండా మార్కెట్లో జరిగినటువంటి ఇష్యూ, దళితుడిపై దాడి చేశారు లేకపోతే కులం పేరుతో దూషించారు అనే ఇది వచ్చింది. అట్లాంటి సంఘటన జరిగిందా? జరిగితే అంత ధైర్యంగా వాళ్ళు ఈ తెలంగాణలో పాతుకొని పోయి తెలంగాణ ప్రజల మీద దాడి చేసేంత ధైర్యం ఎట్లా వచ్చింది? వాళ్ళ వెనకాల ఎవరు ఉండొచ్చు? ఇక వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారు? వాళ్ళ వెనకాల డబ్బులు ఉన్నాయి, వాళ్ళ వెనకాల మరి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. నార్త్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, గుజరాతీ వాళ్ళు, మా రాజస్థాన్ వాళ్ళు, ఇంకెవరైనా పెద్ద పెద్ద మార్వాడి సీట్లు ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో. నేనేమంటున్నానంటే ఎవరున్నా సరే తెలంగాణ సమాజం ఎవరికి భయపడదు. తెలంగాణ సమాజం ఒక నైజాం అలాంటిది, ప్రజల యొక్క నైజాం నాడి అలాంటిది. దొరలకు, భూస్వాములకు, బాంచేన్ దొర అన్నటువంటి బతుకుల వ్యతిరేకంగా బందూకులు ఎత్తుకొని కొట్లాడినటువంటి వాళ్ళు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, చిన్న గల్లీ ఉంటుంది అన్న, మీరు వెళ్ళి మీ కెమెరాస్ తీసుకొని చూడండి ఎప్పుడైనా. మోండా మార్కెట్ గల్లీలో 2 బండ్లే పట్టవు. అట్లాంటిది ఎస్కే జ్యువెలరీస్కు సంబంధించినటువంటి ఎవరైతే ఆ వ్యాపారస్తుడో కారు పెట్టుకొని ఉన్నాడు. కారు పెట్టుకొని ఉండి పబ్లిక్ రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అదేంటి బ్రదర్, ఇది రోడ్ అనేది పబ్లిక్ డొమైన్లో, అంటే పబ్లిక్ ప్రాపర్టీ కదా, తీసి కొంచెం పక్కన పెడితే బాగుంటుంది అంటే, తేరేకు కైకూరే కంజాతం అంటే హిందీ భాషలో జాతి తక్కువ నీకెందుకు రాని ఒక దళితుని కొట్టాడు. ఈ పన్నంతా ఇరిగిపోయింది. తన పేరు సాయి కిరణ్. అట్రాసిటీ కేసు కూడా అయింది 6 మీద. ఆ మార్వాడి గుంపంతా ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి ఆ పిల్లాన్ని కొట్టారు. ఆపరానికి వచ్చినటువంటి ఒక ముదరాజుని, అడగడానికి వచ్చినటువంటి ఒక ఆరకటికని, పాలమ్ముకునేటువంటి ఆయనను, మొత్తం 3గురిని మార్వాడి గుంపంతా కలిసి కొట్టారు. రైట్, మా లాంటి వాళ్ళు, ఎందుకంటే ఆ ఏరియా మొత్తం వాళ్ళే ఉంటారు, గల్లీ మొత్తం ఎవరు ఉంటారు అక్కడ. సరే ఉన్నా కూడా అక్కడక్కడ అంత ధైర్యం చేసే పరిస్థితి ఉండదు. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో నాకైతే తెలియదు. ఒక్కొక్క మార్వాడి దగ్గర ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి 300 కోట్లు ఉన్నాయంట, నాకు తెలియదు మరి. సరే ఉంటే ఉండని, తప్పులేదు. మీకు డబ్బులు ఉంటే ఇంకో వేరే మనుషుల మీద దాడి చేస్తారా? మా ప్రాంతం వ్యక్తుల మీద దాడి చేస్తారా? నిజంగా అతను ఏమైనా తప్పు చేసి ఉంటే కనుక చట్ట ప్రకారం నువ్వు చర్యలు తీసుకొని ఉంటుంది. నువ్వు వెళ్ళనుంటివి, చేయనుంటివి, అన్ని కొట్టి పన్నీరు కొడుతీవి, ఇది చేస్తేవి. మా ప్రాంతం వాడు కదా, అది కాకుండా నువ్వు కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూషించావు. SC ST అట్రాసిటీ కేసు కూడా అయింది. సో
అక్కడి నుంచి పుట్టింది ఈ ఉద్యమం కాదు. మేము వెళ్ళాము, బాధితుల్ని పరామర్శించాము, ధైర్యాన్ని ఇచ్చాము. నేను మీకు కూడా తెలుసు, రాంప్రసాద్ అన్న ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నాడు దళిత అట్రాసిటీ కేసు, రాంప్రసాద్ అన్న, మేమందరం వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వాస్తవ విషయాలను అడిగి తెలుసుకొని వచ్చాం. మేము తప్ప ఎవరు ఖండించలే. గోరేటి రమేష్ అనే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడు, ఓన్లీ పాట పాడినందుకేనా? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది నేను అదే చెప్పానన్న, తెలంగాణలో తెలంగాణ ప్రజలంటేనే పాట. ఇంటికో కళాకారుడు ఉంటాడు, కళ అనేది ఏ కులానికి సొంతమైంది కాదు. తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తి పాడతాడు. ఏదైనా అన్యాయం పైన ప్రతి తీసుకున్న చెట్టు మీద, పుట్ట మీద, రాయి మీద, రప్ప మీద, కులం మీద, మతం మీద, ప్రాంతం మీద, ప్రతి దాని మీద తెలంగాణ కవులు రాస్తారు, కళాకారులు పాటలు పాడతారు.